విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ హక్కులతో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్దిగా కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం. ప్రజాభవన్లో ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం. అట్లాగే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సభ్యులందరికీ, అట్లాగే అసోసియేషన్ వారికి, గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళకి, దీన్ని మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ హక్కులైతే కల్పించి ఉద్యోగ వ్యవస్థల్లో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అసోసియేట్స్ కి ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ హక్కులను కాపాడటం కోసం ఈ సంఘాలు నడిపిస్తూ మీరంతా ఉద్యోగస్తుల వాళ్ళ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మీకు ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ సంఘానికి సంబంధించి కానీ ఉద్యోగస్తులకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆ సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తా ఉన్నాం. వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా మీ గతంలో విద్యుత్ శాఖలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా మిమ్మల్ని చూసిందో మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉద్యోగస్తుల్ని, మీ సంఘాలని ఎప్పుడు సమయం అడిగినా అప్పుడు సమయం ఇస్తున్నాం. ఎప్పుడు మీరు సమస్య మా దృష్టి తీసుకొచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నాం. మేమెవరూ ప్రభుత్వ పరంగా సంఘాలపైన కానీ ఉద్యోగస్తులపైన మా అభిప్రాయాలను రుద్దట్లేదు. మీ అభిప్రాయాలను తీసుకొని డెమోక్రటిక్ గా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. సో దీన్ని మీరందరూ కూడా సహకరించి హర్షిస్తారని ఆశిస్తూ, భవిష్యత్తులో మీ సమస్యలన్నింటినీ ఇదే రకంగా గతంలో ఎట్లా అడ్రస్ చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ